అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు, కొత్తగా ఉంది. యాక్షన్ చాలా చాలా బాగుంది. అండ్ అసలు అంత పెద్ద బిగ్ స్క్రీన్లో చూస్తుంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు అనమాట. ఇంకా ఇంకా అసలు చూడాలన్నది మళ్ళీ. బన్నీ కెరీర్లో ది బిగ్గెస్ట్ మూవీ. సూపర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్, మాస్, ఊర మాస్ మూవీ. పనికిరాదు కూడా అవసరం. సినిమా మాత్రం సూపర్ ఎక్సలెంట్, సూపర్, చాలా బాగుంది. బన్నీ కథలో ఇంకో హిట్, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే బాలకృష్ణకి అయితే సెట్ అయ్యే ఫిలిం. సాంగ్స్ బాగలేవు. ఊరా మాస్, మాస్ ఎంటర్టైనర్. బోయపాటి గారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని కాలర్ ఎత్తుకునేలా చేశారు. సరైన మూవీ, సరైన సరిగ్గా ఉంది. అది చాలా బాగుంది, స్టైలిష్ గా చూపించారు. చెప్పాలి, నచ్చింది, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. అల్లు అర్జున్ చాలా బాగా చేశాడు, కొత్తగా ఉంది. యాక్షన్ చాలా చాలా బాగుంది. అండ్ అసలు అంత పెద్ద బిగ్ స్క్రీన్లో చూస్తుంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు అనమాట. ఇంకా ఇంకా అసలు చూడాలన్నది మళ్ళీ. చాలా బాగుంది, సూపర్, చాలా. బన్నీ న్యూ లుక్ లో చాలా బాగున్నాడు, డాన్స్ అద్దరు కొట్టాడు. సూపర్ అండి, చాలా పెద్ద మూవీ. బన్నీ కెరీర్లో ది బిగ్గెస్ట్ మూవీ, గ్రాండ్ సక్సెస్, సూపర్ డూపర్ మూవీ. థ్యాంక్ యూ. సూపర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్. సినిమా మంచి కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నాను. చాలా బాగుంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ ఇది. చాలా చాలా బాగుంది యాక్టింగ్. ఊరా మాస్, మాస్, ఊర మాస్. సిని గారు ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. అసలు ఇది మిర్చి ఏదున్నా ఏ మూవీ పనికిరాదు దీన్ని కూడా అవసరం. అండ్ అల్లు అర్జున్కి ఇది గ్రేట్ గ్రేట్, చాలా గ్రేట్ బ్లాక్ బస్టర్ ఇది, అంతే. సినిమా మాత్రం సూపర్ ఎక్సలెంట్. బోయపాటి సీను సినిమా ఇదివరకు అంటే మొత్తం మాస్ రేంజ్లో ఉండేది, కానీ కామెడీ కూడా యాడ్ చేసి డిఫరెంట్గా తీశాడు సినిమా. ఇంకో విషయం ఏంటంటే అసలు అల్లు అర్జున్ యాక్షన్ సీక్వెన్సెస్ పీక్ సినిమాకి. ఇంటర్వల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ కానీ పీటర్ హెయిన్స్ చాలా బాగా తీశాడు సినిమా. బన్నీ డాన్స్ సూపర్. బన్నీ అసలు ఆ బ్లాక్ బాస్టర్ సినిమా సాంగ్ అయితే ఎక్సలెంట్, అసలు ఆసమ్. చాలా సూపర్ మూవీ, బాగుంది. సూపర్. అల్లు అర్జున్ రాక్స్. బ్లాక్ బస్టర్. బాగుంది, బాగుంది అన్న సినిమా. చాలా బాగుంది. ఎక్సలెంట్, సూపర్, బాగుంది, చాలా బాగుంది, సూపర్ మూవీ. చాలా బాగుంది. బన్నీ యాక్షన్ కానీ, తమన్ బ్యాక్గ్రౌండ్ కానీ, సాంగ్స్ కానీ, రకుల్ ప్రీత్ యాక్షన్ కానీ చాలా బాగుంది. బన్నీ కథలో ఇంకో హిట్, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది, బాగుంది, చాలా చాలా బాగుంది. సూపర్ యాక్షన్. నైస్ మూవీస్. కాకపోతే మైనస్ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం నాకు సెట్ అవ్వదని అనిపిస్తుంది. కొంచెం మాస్ ఫిలిం. బోయపాటి డైరెక్షన్ తెలిసిందే ఆల్మోస్ట్. ఇదంటే బాలకృష్ణకి అయితే సెట్ అయ్యే ఫిలిం. ఇంకోటి మైనస్ ఏంటంటే హీరోయిన్ మైనస్ ఇది. యాక్చువల్గా సినిమా ఓవరాల్గా బాగుంది. అల్లు అర్జున్ కూడా రేస్ గురం తర్వాత బ్లాక్ బస్టర్ ఫిలిం అవుతుందని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. సినిమా బాగుంది, సాంగ్స్ చాలా డిసప్పాయింట్ చేశాయి. సాంగ్స్ బాగలేవు, ఫైట్స్ కొంచెం పర్లేదు. రొటీన్ స్టోరీ, అన్ని సినిమాలు ఉండే రొటీన్ స్టోరీ. బ్లాక్ బస్టర్, సూపర్ బ్లాక్ బస్టర్. ఊరా మాస్, మాస్, ఊరా మాస్.
సూపర్. మాస్ ఎంటర్టైనర్. ఊరా మాస్ మాస్ మాస్. హాయ్, బోయపాటి గారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని కాలర్ ఎత్తుకునేలా చేశారు. నాకు కాలర్ లేదు కాబట్టి ఊకున్నాను కాబట్టి. సినిమా చంపేసింది, స్క్రీన్ ప్లే ఫ్రేమ్ వర్క్ అంతా చంపేసింది. సినిమా మస్తుంది, అందరూ చూడండి. నేను ఇంకా 2 సార్లు చూస్తా. అరే ప్లీజ్ రా, వద్దురా, అరే ప్లీజ్ రా విశ్వ. చాలా బాగుంది. మరో సినిమా లెజెండ్. బాగుంది, సూపర్. సరైన మూవీ. సినిమా సూపర్ భయ్య. బాగుంది, చాలా బాగుంది. అల్లు అర్జున్ పీక్స్ అన్న. బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. సరైనోడు సరిగ్గా ఉంది. మంచి సినిమా, బాగుంది. సూపర్ ఉంది. చాలా బాగుంది. సినిమాలో పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకుంటే మన ఆది ఉన్నాడు కదా, ఆది చాలా బాగుంది, స్టైలిష్గా చూపించారు. బట్ సినిమా లైక్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, బట్ సెకండ్ హాఫ్ మరీ రొటీన్గా ఉంది, బాగా వైలెన్స్గా ఉంది. ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ మూవీ. బట్ అల్లు అర్జున్ ఆబ్వియస్గా యాక్షన్ చేస్తాడు, బట్ ఇంకొంచెం బాగా ఉంటే బాగున్నాం. బట్ ఏదో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవ్వలేదు అంతే గీత ఆర్ట్స్కి. మరి నెగిటివ్ అంటే కష్టపడి తీస్తున్నారు, మరి కష్టపడి తీసినప్పుడు బికాజ్ నేను మూవీ లవర్, బట్ 3 hours కూర్చొని పెట్టేలా ఉండాలి. బట్ అలా మరీ అంత వైలెన్స్గా చూపిస్తే సినిమా అనేది ఇలాగా ఎట్లా ఉందో చెప్పు. సినిమా బాగుందా చెప్పాలి. నచ్చింది, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. మళ్ళీ సూపర్ హిట్ మూవీ అల్లు అర్జున్ కి, రియలీ సూపర్. అల్లు అర్జున్, క్యాథరిన్ సూపర్ అండి, ఎక్సలెంట్ వాళ్ళిద్దరి యాక్షన్. రమాస్ రమాస్. ఈ సినిమాలో బోయపాటి మార్క్ బాగా కనిపించింది. కాన్సెప్ట్స్లు, వెరైటీలు అండ్ లాజిక్స్లు వెతుక్కోకుండా మీరు బన్నీ ఫ్యాన్ అయితే ఫర్ హిస్ వెరైటీ అవతార్ ఒక్కసారి ఈ సినిమాని చూడొచ్చు. ఓవరాల్ గా నేను ఇస్తున్నాను ఈ సినిమాకి సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ అన్న సినిమా. నా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటారు అనుకున్నావేమో. మాస్